గతాన్ని మార్చగలిగే శక్తి ఉన్న ఒక పరికరాన్ని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. టైం ట్రావెల్ ఫోన్. అవును, నేను చాలా సంవత్సరాల నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రెసెంట్ నుంచి పాస్ట్కి మాట్లాడగలిగే ఫోన్. న్యూటన్ 3వ సూత్రం: ప్రతి చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. పాస్ట్లో జరిగిన సంఘటనల ప్రతిచర్యగానే ప్రెసెంట్లో మన జీవితం సాగుతుంది. ఈ ఫోన్ని గనక నేను కనిపెట్టేస్తే పాస్ట్లో జరిగిన దుర్ఘటనల్ని ఈజీగా అడ్డుకోగలం. జరిగిన దాన్ని తిరగరాయొచ్చు, దాన్ని పూర్తిగా మార్చేయచ్చు. నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఏదో కనిపెడతానని మీ జీవితాన్ని పాడు చేసుకుని నా జీవితాన్ని పాడు చేస్తారు. ఇంకొద్ది రోజులే, దగ్గరకు వచ్చేసా. ఇదే మీరు ఆ రోజు కూడా అన్నారు. మీరు ఈ ఫోన్ ని ల్యాబ్ ని వదిలేసి నన్ను కార్ లో ఎగ్జామ్ కి తీసుకువెళ్ళుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి కాల్ పోయేది కాదు. నేను ఎగ్జామ్ రాసి టీచర్ అయ్యి ఉండేదాన్ని. అందరూ తలరాత. హలో జాను, జానునా? ఈ పేరు మీకెలా తెలుసు? నీ పేరు మాత్రమే కాదు, నీకు నచ్చిన కలర్ ఆకుపచ్చ, నచ్చిన సినిమా రత్నమాల, నీకు నచ్చిన సింగర్ ఘంటసాల, నీకు నచ్చిన స్వీట్ రవ్వ లడ్డు. అవును, అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? నీ మొగుణ్ణే. మొగుడా? ఏమండి? ఏంటి మొగుడా? రేయ్, ఎవరా నువ్వు? రే చిరంజీవి, ప్రతి సైంటిస్ట్ కి తెలియని ఒకే ఒక విషయం తన ఆవిష్కరణ యొక్క రిజల్టే. అదేంటో నేను ఇప్పుడే నీతో చెప్తున్నాను. నువ్వు ఆవిష్కరిస్తున్న టైం ట్రావెల్ ఫోన్ సక్సెస్. నువ్వేమంటున్నావు? అవును చిరంజీవి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మనం కనిపెడుతున్నాం కదా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతోంది ఆ ఫోన్ నుంచేరా. నువ్వే నేనురా, నేనే నువ్వురా. నేనే నువ్వు, నువ్వే నేనంటే నేను నీ పాస్ట్ నా, నేను నీ ఫ్యూచర్. ఇలా చూడు, ఈ రోజు జానకిని ఎగ్జామ్ కి ఒంటరిగా పంపించకు. నువ్వే కారులో తీసుకెళ్ళు. తను ఆశపడ్డట్టు టీచర్ అవ్వని. పద వెళ్దాం. ఏంటండి నా కాలని చూస్తున్నారు? మీరేం దిగులు పడకండి, ఖచ్చితంగా ఈ ఆవిష్కరణ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. సరేనండి, ఈ కాఫీ తాగండి. ట్యూషన్ కి టైం అయింది. పిల్లలందరూ వచ్చేసారు, కిందకి వెళ్తాను. సక్సెస్! ప్రపంచంలోనే అతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటి నేను కనిపెట్టింది. రూల్ 1: ఈ ఫోన్తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం, భవిష్యత్తుకి కాల్ చేయలేం. రూల్ 2: ఈ ఫోన్ నుంచి పాస్ లో ఉన్న ఏ నంబర్కైనా కాల్ చేయొచ్చు, కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గాని తర్వాత రోజు గాని చేయగలం. రూల్ 3: ప్రకృతికి విరుద్ధంగా దీని తరంగాలు కాలాన్ని సమయాన్ని దాటుకుని వెళ్లడం వల్ల ఉరుమో మెరుపో అడ్డొస్తే కాల్ కట్ అవుతుంది. రూల్ 4: ఈ ఫోన్లో మొదటిసారి మాట్లాడేవాళ్లు భూ ఆకర్షణ శక్తి వల్ల నేల నుంచి కొంచెం పైకి ఎగురుతారు. ఆ కాల్ కట్ అయిన వెంటనే మళ్లీ నేల మీదకొచ్చేస్తారు. రూల్ 5: ఈ ఫోన్ నుంచి గతానికి మాట్లాడిన వాళ్ళకి మాత్రమే జరిగిందంతా గుర్తుంటుంది, మిగతా వాళ్ళకి ఏమీ గుర్తుండదు. ఇన్ని సంవత్సరాలుగా ల్యాబ్లోనే మగ్గిపోయిన నేను ఇక బయట ప్రపంచాన్ని చూడబోతున్నాను.
నేను బంగారాజును మాట్లాడుతున్నాను. ఏకాంబరం మనుషుల్ని నేను క్లబ్ లో చూశాను. జాకీయానికి ఇన్ఫార్మ్ చేయండి. బంగారాజు ఎవరితో మాట్లాడుతున్నావురా? నేను నా భార్యతో మాట్లాడుతున్నాను. నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. మాట్లాడాలనే ఉంది, ఆవిడ ప్రాణాలతో లేదుగా. ప్రాణాలతో లేకపోతేనే మాట్లాడొచ్చు. నా ఫోన్ లో మాట్లాడొచ్చు. నేను మాట్లాడిస్తాను. చనిపోయిన మా అమ్మతో మాట్లాడచ్చు అంటున్నాడు. చాలా సంవత్సరాలు ల్యాబ్లోనే ఉండి పిచ్చి పట్టినట్టుంది. రాయ్, ఇన్ని రోజులు వాడిని వదిలేసి తప్పు చేశాను. ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కి వస్తాడు. మన ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలి. రే ఏకాంబరం, ఏమయ్యా గౌరీశంకర్, భూమి పుట్టినప్పుడు పుట్టావు. ఎప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నావు? అమ్మాయిని చూసారా? అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయా? నా చెల్లెలి మొగుడు. ఏంటి జాకీ మారతాండా? కంగ్రాట్స్ మిస్టర్ చిరంజీవి సార్. జీవితంలో ఒకటికి టైం వర్కౌట్ అవుతోందంటే ఆ దేవుడే కాల్ చేస్తున్నాడని అర్థం. కానీ ఒకే కాల్ తో టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మీరు కనిపెట్టారు. ఆ ఫోన్ ని నాకు కనుక మీరు ఇచ్చారంటే ఈ దేశంలోనే మిమ్మల్ని అతిపెద్ద ధనవంతుని చేస్తాను. రే చైనా, నేను కనిపెట్టిన ఫోన్తో ఈ దేశం కోసం చనిపోయిన ఎంతో మందిని చావకుండా ఆపగలను. అప్పుడు నేను మాత్రమే ధనవంతుడు నవ్వను, నా దేశమే ధనిక దేశం అవుతుంది. జానీమా, ఆ ఫోన్ అన్నా ఇవ్వు, లేదా నీ ప్రాణాలన్నా ఇవ్వు. ఒక సైంటిస్ట్ తను అనుకున్నది ఎలా కనిపెడతాడో తెలుసారా? ఒక బిడ్డ కనిపించకుండా పోయిన తన తల్లిని వెతికి కనిపెట్టినట్టుగా ఆ బిడ్డ ఎంత కష్టపడి కనిపెడుతుందో తెలుసారా? అలా నేను కష్టపడి కనిపెట్టిన మా అమ్మని నా నుంచి లాక్కోవాలనుకుంటారా? ఈ అబ్బా! నా ఫోన్ని ఎవ్వరు నా నుంచి వేరు చేయలేరురా. ఆంటనీ, ఏకాంబరం, హలో అక్కడున్న చిరంజీవిని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు. ఎవరు సార్ మాట్లాడేది? నేను ఎవరైతే నీకెందుకురా? క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు. సార్ ఎవరో తెలియదు కానీ మిమ్మల్ని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పారు. నా బామ్మర్ది అయి ఉంటాడు. వాడికి నేను తాగితే నచ్చదు. నేను ఈరోజు క్లబ్ కు వెళ్తాను, తప్పకుండా తాగుతాను. తప్పుకోరా. సార్ నేను ఎంత చెప్పినా వినకుండా క్లబ్ కు బయలుదేరారు సార్. చిరంజీవి నిన్ను. అయ్యో, ఒక రోజుకి ఒక నంబర్ కి ఒక్కసారే కదా చేయగలం. మళ్ళీ అదే నంబర్ కి కాల్ చేయాలంటే ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ చేయగలం. నేను ల్యాబ్ కు ఫోన్ చేసింది 11 గంటలకి. నన్ను షూట్ చేసింది 12:30కి. షూట్ చేయకుండా ఆపగలను. హలో, అక్కడ రింగుల జుట్టు ఎర్ర కళ్ళదాలు వేసుకుని ఒకరు కూర్చుని ఉంటారు. ఆయన క్లబ్ నుంచి వెంటనే వెళ్ళిపోమను. మీరెవరు సార్? చిరంజీవిని చెప్పరా దద్దమ్మా? చెప్తాను సార్. సార్ మిమ్మల్ని వెంటనే ఇంటికి వెళ్ళిపోమంటున్నారు సార్. మీ ప్రాణాలకు ప్రమాదం అంట సార్. ఎవరు? శివరంజని అని చెప్పారు. శివరంజనియ? ఎక్కడుంది? కాదు ఇక్కడ కాదు, ఫోన్ లో చెప్పారు సార్. ఫోన్లోనా?